మీరు సమిధులు చూడండి. ఈ వయసులోనే మన హిందూ మతత్వాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి స్వామి అందరికి అవకాశం, ఎంత చిన్న వయసు ఉన్న స్వాములకు కూడా అవకాశం ఇచ్చారంటే అందరికి మంత్రం చెప్తాడు మన గురుస్వామి గారు. అందరూ వినండి శ్రద్ధగా. వరుస క్రమంలో ఉండి స్వామి శరణం ఓం అంటూ ధర్మ అభిషేకం చేయండి. పైనుంచి ప్లేట్ దారకపోయండి. ధర్మశాస్త్రే నమః, ఓం అనండి. వేద శాస్త్రే నమః, కాల శాస్త్రే నమః, గణాధిపాయ నమః. ఆడవాళ్ళు వద్దులే, మీరు తాకి పెట్టండి, వాళ్ళు మీ తరపున పోస్తారు. గణాధిపాయ నమః, గజారూఢాయ నమః, గణాధ్యక్షాయ నమః, వ్యాఘ్రరూఢాయ నమః, మహాద్యుతయే నమః. ఆ పోసినోడు కిందకు వచ్చి యథాస్థానంలో కూర్చోండి. గుణోక్తే నమః, గీర్వాణ సంసేవితాయ నమః, గదాధంగాయ నమః, గుణాగ్రణ్యే నమః, ఋగ్వేద రూపః, నక్షత్రాయ నమః. ధారగా పోయాలి. అభిషేకమే అయ్యా, ధారగా పోయటమే అంటే ధర్మశాస్త్రే నమః, వేద శాస్త్రే నమః, కాల శాస్త్రే నమః, గణాధిపాయ నమః, గజారూఢాయ నమః, గణాధ్యక్షాయ నమః, వ్యాఘ్రరూఢాయ నమః, మహోత్సతయే నమః, గుణోక్తే నమః, గీర్వాణ సంసేవితాయ నమః, గదాధంగాయ నమః, గుణాగ్రణ్యే నమః, ఋగ్వేద రూపః, నక్షత్రాయ నమః, చంద్రరూపాయ నమః, వరాహకాయ నమః, దూర్వాయ నమః, శ్యామాయ నమః, మహారూపాయ నమః, క్రూరదృష్టయ నమః, అనామయాయ నమః, త్రినేత్రాయ నమః, ఉత్పలాకారాయ నమః, కాలహంత్రే నమః, నరాధిపాయ నమః, ఖండేందుమౌళితనయాయ నమః, కలహర కుసుమప్రియాయ నమః, మాధవాయ నమః, మందార కుసుమార్చిత ప్రియాయ నమః. పోసిరండి. మహోత్సాహాయ నమః, అట్లా దాగా పోయటమే. మహాపాప వినాశకాయ నమః, మహాధీరాయ నమః, మహాసర్ప విభూషితాయ నమః, రాజశేఖరాయ నమః, రాజసోత్తమాయ నమః, విష్ణుపుత్రాయ నమః, వజ్రస్కరయే నమః, వాయువాహనాయ నమః, వజ్రాంగాయ నమః, ఖడ్గపాణియే నమః, అతిబలాయ నమః. ఒక్కొక్కరు లైన్ లో మీ మనసులో ఎటువంటి కోరికలు లేకుండా స్వామివారికి చక్కగా దండం పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా మాలేసుకొని 18 మెట్లు ఎక్కే భాగ్యాన్ని కల్పించమని దండం పెట్టుకోండి. స్వామి అభిషేక ప్రియుడే స్వామి పూజా కార్యక్రమాలు అభిషేకమైన తర్వాత తాకూడదు.